అద్వితీయమైనటువంటి జంతువు. అది స్వయంగా పరమశివునికి వాహనం. దానిని ఆ విషయంతో అనుసంధానం చేసినప్పుడు భగవంతుడి వాహనంగా అనుగ్రహించగలగడం ఒక ఎత్తైతే, వేదం ఎద్దు గురించి ఒక మాట చెప్తుంది. ఎద్దు యొక్క డెక్కలలోంచి అమృత బిందువులు పడతాయిట. వ్యవసాయం ప్రారంభం చేసే ముందు ఎద్దుని తీసుకొచ్చి దాని మెడ మీద నాగలి ఉంచి ఆ భూమిని దున్నినప్పుడు దాని యొక్క డెక్కలలోంచి పడినటువంటి అమృత బిందువుల చేత పవిత్రమైనటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట ఏది ఉంటుందో ఆ పంట తేజోకారకం అవుతుంది. అది కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడడమే కాకుండా తిన్న అన్నం 6వ వంతు మనసుగా మారిపోవాలి. కాబట్టి ఆ మనసు భగవంతుని యందు కృతజ్ఞతాభావం కలిగినదై, శాస్త్రమునందు విశ్వాసము కలిగినదై, 10 మంది కొరకు నేను ప్రవర్తించాలి అనేటటువంటి త్యాగబుద్ధితో కూడుకున్న